నమస్తే, నేను మీ శివకృష్ణ పూరాడ. లాల్ బహదూర్ శాస్త్రి గారు బాల్యంలో అత్యంత పేదరికం అనుభవించడం వల్ల తను చదువుకోవడం కోసం వేరొక గ్రామం వెళ్లాల్సి వచ్చినప్పుడు మధ్యలో గంగా నది ఉండేది. రవాణా కోసం తన దగ్గర డబ్బులు లేకపోవడం చేత చాలా దూరం నడుచుకుంటూ వెళ్తూ ప్రతిరోజు కూడా స్కూల్కి వెళ్లే సమయంలో చాలా కిలోమీటర్ల పాటు నడుస్తూ ఆ తర్వాత గంగా నదిని దాటడం కోసం తన యొక్క చొక్కాను విప్పి పుస్తకాలను కూడా తలకు మూట కట్టుకుని నదిని ఈదుకుంటూ అవతల ఒడ్డుకు వెళ్ళి ప్రతిరోజు కూడా స్కూల్కి వెళ్ళేవారు. ఇన్ని కష్టాలు పడేవారు. అలానే కొన్ని సందర్భాల్లో ఈ పిల్లవాడిని చూసి జాలిపడి పడవాలి, నువ్వు డబ్బులు వద్దులే రా పర్వాలేదు పడవెక్కని చెప్పి పిలిచినా సరే ఎంత మాత్రం కూడా ఆయన అంగీకరించేవారు కాదు. ఎందుకంటే భగవంతుడు నాకు శక్తిని ఇచ్చాడు, మీరు నా పట్ల చూపించినటువంటి దయకి జాలికి అభిమానానికి ధన్యవాదాలు, కానీ నేను మీ నుండి సహాయం పొంది మీకు రుణపడి ఉండడం నాకు ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. భగవంతుడు నాకు శక్తిని ఇచ్చాడు కాబట్టి నేను ఈదుకుంటూ వెళ్తానని చెప్పేసి ఈదుకుంటూనే వెళ్ళేవారు. అంటే చిన్నతనం నుంచి కూడా ఆయన ఎంత గొప్ప వ్యక్తిత్వం కలిగి ఉన్నారో మనం ఆలోచించాలి. అలానే మరో విషయం ఏంటంటే చదువుకోవడం కోసం ఎంత కష్టపడ్డారో ఆ కష్టాన్ని నేటితరం పిల్లలకు కనుక తెలియజేస్తే ఖచ్చితంగా పిల్లల్లో మార్పు వస్తుంది. వారు కూడా సన్మార్గంలో నడవడానికి, ఉన్నతంగా ఎదగడానికి ఎంతగానో దోహదపడుతుంది. కాబట్టి మహాత్ముని యొక్క జీవితాలను తెలుసుకుంటూ వారు చేసినటువంటి త్యాగాలను నెలవెల్ల కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నతంగా జీవిస్తూ నలుగురికి ఆదర్శంగా నిలుద్దాం. ధన్యవాదాలు. జై హింద్.